కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆమెకు తను ఓ గదిలో మంచం మీద పడుకున్నట్టు అర్థమయ్యింది. ఆ గది చాలా విశాలంగా, ఖరీదైన సామాన్లతో అందంగా, నీటుగా ఉంది. విచిత్రంగా చూసింది. తను ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది ఎవరి ఇల్లు? పక్కకి చూసింది. తన మంచం పక్కనే కుర్చీలో ఒక ఆయన కూర్చుని ఉన్నారు. ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయి. తల నెరిసిపోయి ముఖం ముడతలు పడి ఉంది. కళ్ళకి అద్దాలు. ఆయన తెల్లగా ఉన్నారు. తన వైపే ఆతృతగా చూస్తున్నారు. ఆశ్చర్యంగా చూసింది ఆయన వైపు. ఎవరు? నేనెక్కడ ఉన్నాను? అంటూ కంగారుగా లేవబోయింది. లేవకమ్మా, నీ తలకి గాయమయ్యింది అంటూ ఆయన ఆమెను లేవనివ్వలేదు. గాయమా? నాకా? ఆశ్చర్యంగా తల తడుముకుంది. తల కట్టుకట్టి ఉంది. తల మీద సుత్తితో బాతినట్టు తల పోటుగా ఎలాగో ఉంది. ఆమెకు అంతా లీలగా గుర్తు వచ్చింది. తన జీవితంపై విరక్తితో ఇల్లు వదిలి వచ్చేసింది. తనకి ఎదురుగా ఓ కారు వస్తుంది. ఆ కారు తన కళ్ళకి తనని ఈ లోకం నుండి తీసుకుపోవటానికి వచ్చిన పుష్పక విమానంలా కనిపించసాగింది. ఆలోచిస్తున్న తనకి ఓ కారు తన మీదకు రావటం, తను కెవ్వుమనటం అంతా గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకి గుర్తులేదు. ఇప్పుడెలా ఉంది అమ్మా? ఆయన అడిగారు. బాగానే ఉంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అంటూ ఆమె మొండిగా లేవబోయింది. నీరసంతో తూలి మంచంపై పడబోయింది. ఆమె వెనుకగా ఓ బలమైన చెయ్యి ఆమె భుజంపై పడి ఆపి సరిగ్గా పడుకోబెట్టింది. తుళ్ళిపడి తల ఎత్తి చూసింది. ఓ 6 అడుగుల అందమైన విగ్రహం నవ్వుతూ హుందాగా నిలబడి ఉంది. అలా లేవకూడదు. మీరు రెస్ట్ తీసుకోవాలి. అతని చేతులు ఆమె భుజాలపైనే ఉన్నాయి. అయోమయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అతని చేతులు మెల్లగా ఆమె భుజాలను వదిలేశాయి. పక్కన కూర్చున్న ఆయన చందన తల మీద చేయి వేసి నిమిరారు. చూడమ్మా, రాత్రి నువ్వు మా మనవడు కృష్ణమోహన్ కారు కింద పడ్డావు. స్పృహ లేని టైంలో ఇక్కడికి తెచ్చాడు. భగవంతుని దయ వల్ల పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. తలకి మాత్రం కొద్దిగా గాయం అయ్యింది. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని పడుకో. ఈ ఇల్లు నీది అనుకో. నువ్వు నాకు మనవరాలివి. అలా పడుకో తల్లి అన్నారు ఆయన ఆప్యాయంగా. మనవరాలు మనసులోనే అనుకుంది. తాతగారు. ఏమ్మా? ఏదో చెప్పాలనుకుని ఆగిపోయింది. ఏమిటో చెప్పు తల్లి. ఏమీ లేదు తాతగారు. నీ పేరు ఏమిటమ్మా? చందన. చూడమ్మా, అంత అర్ధరాత్రి వేళ అందులో ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నట్టు మాకు అర్థం కాలేదు. మీ ఇంటి అడ్రస్ చెబితే మా అబ్బాయి వాళ్ళకి కబురు చేస్తాడు. చెప్పు తల్లి. చందన వెంటనే మాట్లాడలేదు. తనకి నడుం వరకు కప్పి ఉన్న దుప్పటి అంచు సరి చేస్తూ ఉండిపోయింది. అడ్రస్ ఏమిటో చెప్పండి అడిగాడు కృష్ణమోహన్. చందన బాధగా కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళల్లోంచి కన్నీరు ముత్యాల్లా జారిపడ్డాయి. భీమశంకరం గారు, కృష్ణమోహన్ మొహమొహాలు చూసుకున్నారు. ఏమిటి తల్లి? చందన చెప్పింది తనకు ఎవరూ లేరని. నిజంగా మీకు ఎవరూ లేరా? నమ్మలేనట్టుగా అడిగాడు కృష్ణమోహన్. నిజంగానే చెబుతున్నాను, నాకు ఎవరూ లేరు మెల్లగా చెప్పింది. అంటే తోడబుట్టిన వాళ్ళు కూడా లేరా? లేరు. కృష్ణమోహన్ ఆమె ముఖంలోకి ఒక్క క్షణం పరిశీలనగా చూసి వెంటనే చూపులు తిప్పుకున్నాడు. తాతగారు, మీరు వెళ్ళి పూజ చేసుకోండి. వెళతాను అంటూ ఆయన చేతికర్ర సహాయంతో మెల్లగా లేచి నిలబడ్డారు. అలా కాసేపు పడుకోమ్మా అని చందనికి చెప్పి ఆయన ఆ గదిలోంచి నిష్క్రమించాడు. కృష్ణమోహన్ ఆయన వెనకాలే తను వెళ్ళి పాల గ్లాసుతో తిరిగి వచ్చాడు గదిలోకి. పాల గ్లాసు టేబుల్పై ఉంచి చందన భుజాల చుట్టూ చేయి వేసి లేపి ఆమెను దిండుని ఆనుకుని కూర్చునేటట్టు చేసి పాల గ్లాసు ఆమె చేతికి ఇవ్వబోయాడు. ఆమె తీసుకోలేదు. కొద్ది క్షణాలు అతని వైపు అలా చూసింది రెప్పవాల్చకుండా. అతను నవ్వి, ఏమిటి అలా చూస్తున్నావు అంటూ అతను చొరవగా తనే ఆమె నోటికి గ్లాసు అందించాడు. ఆమె మెల్లగా గ్లాసులో పాలు తాగింది. ఖాళీ గ్లాసు టేబుల్పై ఉంచి ఆమెను తిరిగి పడుకోబెట్టి దుప్పటి సరిగ్గా కప్పి, పడుకోండి, మీకేమైనా కావాల్సి వస్తే ఆ బెల్ నొక్కండి, పనివాళ్ళు వస్తారు, మీరు ఏం అడిగినా ఇస్తారు అంటూ చెప్పాడు. ఆమె చేతికి అందేటట్టు ఉంది టేబుల్ మీద బెల్. చందన అలాగే అన్నట్టు తల ఊపింది. నాకు పని ఉంది, నేను వెళతాను. మళ్ళీ రాత్రి వరకు రాను. ఈలోపు మీకు ఏం కావలసినా మొహమాట పడవద్దు. అడగండి, తాతగారు ఇంటి దగ్గరే ఉంటారు. మరి నేను వెళ్ళనా? వెళ్ళమన్నట్టుగా తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. చందనకి తల గాయం తగ్గేటప్పటికి 20 రోజులు పట్టింది. భీమశంకరం గారు చందన కోసం ఆయన బీరువాలో ఉన్న కూతురి చీరలు తీసి ఇచ్చారు. అవి బాగా పెద్దవాళ్లు కట్టుకునే చీరలు, పెద్ద అంచుతో ఉన్నాయి.
అలాంటి చీరలు కట్టాలంటే కాస్త సిగ్గుపడినా ఉన్నన్ని రోజులు తప్పనిసరిగా కట్టవలసి వచ్చింది. కృష్ణమోహన్ ప్రతిరోజు ఏదో టైంకి వచ్చి చూసి వెళ్తున్నాడు. అతనికి భీమశంకరం గారు వరుసకి తాతయ్య అవుతారు. ఆయనకి ఒక్కతే కూతురు. ఆవిడకు పిల్లలు ఉన్నారు కూడా. వాళ్ళు అంతా బొంబాయిలో ఉంటున్నారు. ఆవిడ తండ్రి ఆరోగ్యం బాగుండటం లేదని వచ్చి తనతో బొంబాయి తీసుకువెళతానని రాసింది. ఆయనకి పెద్ద బంగళా, నౌకర్లు, డబ్బు ఏం తక్కువ లేదు. పెద్ద వయసు, ఎప్పుడు ఏ టైంకి ఎలా ఉంటారో, దగ్గర ఎవరో ఒకళ్ళు లేకపోతే ఎలాగా అని ఆయన కూతురికి బెంగ. 2 నెలల్లో పిల్లలకి పరీక్షలు అయిపోతాయి, వచ్చి తీసుకువెళతానని వ్రాసింది. ఆయనకి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేక ఇన్నాళ్ళు ఊరుకున్నారు. ఇప్పుడు ఆయన కూతురుతో బొంబాయి వెళ్ళటానికే నిశ్చయించుకున్నారు. చందన ఆ రోజు తాతగారికి చెప్పి వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. తాతగారు, నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అంది మెల్లగా. వెళ్ళిపోతావా? ఆయన విస్తుపోతూ అడిగారు. చందన తల ఊపింది. ఎక్కడకు వెళతావు? ఎవరు ఉన్నారని? దిక్కులేని వాళ్ళు ఉండే చోటికి. అంటే? చూడండి తాతగారు, ఎక్కడికి అంటే నేనేమీ చెప్పలేను. నాకు ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుందో అక్కడికి. ఇక నీకు మనశ్శాంతిగా లేదా? ఎంత మాట అన్నారు తాతగారు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణంగా ఆదరించారు. మీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. నాకు నయం అయ్యాక కూడా ఇంకా ఇక్కడే ఉండి మీకు కష్టం కలిగించడం ఇష్టం లేక వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంతేకాని మరోలా అనుకోవద్దు తాతగారు. కష్టం ఏమిటి తల్లి? ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడిని ఉంటున్నాను. నా కూతురు ఇప్పట్లో రాదు. నిన్ను నేను నా కూతురి బిడ్డగా చూసుకుంటున్నాను. నా ఇంట్లో ఉండిపో అమ్మా, పెద్దవాణ్ణి చెబుతున్నాను, నా మాట విను తల్లి అన్నారు ఆయన. అది కాదు తాతగారు. చందన ఏదో చెప్పబోయింది. ఇక నువ్వు నాకేమీ చెప్పవద్దు. ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండిపో. ఈ ముసలవాడి మీద నీకేమాత్రం జాలి ఉన్నా నన్ను వదిలి వెళ్ళవు అన్నారు. తాతగారు, నువ్వు ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇయ్యి. చందన ఆలోచిస్తూ మౌనంగా తల వంచుకుని నిలబడిపోయింది. ఏమిటి ఆలోచనలో పడ్డారు? గంభీరంగా వచ్చిన కంఠస్వరం వినిపించి తల ఎత్తి చూసింది. కృష్ణమోహన్ చిరునవ్వుతో గుమ్మం పొడవునా నిలబడి ఉన్నాడు. చందన కనురెప్పలు కిందకి వాల్చేసింది. తాతగారు, ఆమె మౌనం మన అంగీకారంగా తీసుకుందాం. ఆమె ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఆమె బదులు అతనే చెప్పేశాడు. ఏమిటి 2 రోజులుగా రావటం మానేశావు? మీ ఆవిడ గాని వెళ్ళవద్దు అందా అంటూ నవ్వారు ఆయన. నిజం తాతగారు, నాకేమో క్షణం తీరిక ఉండదు. మా ఆవిడ ఏమో నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళమని పట్టుపట్టి కూర్చుంది. గట్టిగా ఏమైనా అంటే ఏడుపు మొహం పెట్టుకు కూర్చుంటుంది. భోజనం చెయ్యదు. ఏమైనా అంటే అమ్మ నన్ను కోపడుతుంది అంటూ గట్టిగా నవ్వేశాడు. చిన్నతనం, ఏదో పంతం పడుతుంది. చిన్నతనం, అమ్మ అదే మాట. నాకు అయితే ఒళ్ళు మండిపోతుంది. అలా ఏడుపు మొహం పెట్టిన రోజున 4 తందామనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ. చందన మౌనంగా వారి మాటలు వింటూ బొమ్మలా నిల్చుండిపోయింది. చూడమ్మా చందన, కృష్ణమోహన్ ఈరోజు ఇక్కడే భోజనం చేస్తాడు. వెళ్ళి భోజనానికి సిద్ధం చేయమని చెప్పమ్మా. అలాగే తాతగారు అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళిపోయాక అన్నాడు అతను. ఏమంటుంది మీ మనవరాలు? ఆయన నవ్వారు. చాలా మంచి పిల్లరా. ఇంత నెమ్మది అయిన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. కృష్ణమోహన్ మాట్లాడలేదు. ఆయన మాటలు వింటున్నాడు. ఎవరి అమ్మాయో ఏమిటో ఏమీ చెప్పదు. తల్లిదండ్రులు లేకపోయినా వారి పేరు, ఊరి పేరు చెప్పవచ్చుగా, అది చెప్పదు. ఏమిటో ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది. మళ్ళీ మీరు అడిగి చూశారా? అడిగినా ఏమీ చెప్పటం లేదు. పోనీలేండి తాతగారు, ఆ అమ్మాయి ఏ కారణం చేత చెప్పటం లేదో మనం అడిగి ఆమెను బాధపెట్టడం ఎందుకు? సమయం వస్తే ఆ అమ్మాయి చెబుతుంది. నిజమే అబ్బాయి, మనం ఆ అమ్మాయి విషయాలు అడుగుతుంటే మరీ బాధపడుతుంది. అందుకే నేను ఇక ఆ విషయాలు అడగటం మానేశాను. అతను ఏదో అనేలోగా చందన గుమ్మం దగ్గరకు వచ్చి, తాతగారు భోజనానికి రండి అంది మెల్లగా. వస్తున్నా, పదకృష్ణ అంటూ ఆయన మెల్లగా లేచారు. ఆయన వెనకాల కృష్ణమోహన్ వెళ్ళాడు డైనింగ్ హాల్లోకి. అన్నీ టేబుల్పై అమర్చి చందన పక్కకు తప్పుకుంది. వంటవాళ్ళు ఉన్న భీమశంకరం గారి విషయంలో స్వయంగా దగ్గర ఉండి చూస్తుంది 4 రోజుల నుంచి. అమ్మాయి చందన, ఇలా రామ్మా అని పిలిచారు ఆయన. చందన అక్కడికి వచ్చింది. ఆమె తాతగారికి అయితే దగ్గర ఉండి వడ్డిస్తుంది. కృష్ణమోహన్ ఉండటంతో వెనక్కి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయావేమిటి? కృష్ణకి ఏం కావాలో వడ్డించమ్మా అన్నారు. నాకు ఏం వద్దు తాతగారు. ఆయన భోజనం చేస్తూనే అతనికి వడ్డించమని చెబుతున్నారు. చందన అతను వద్దంటున్న అన్నం కూరలు మళ్ళీ వడ్డించింది అతనికి. అరే, అలా వడ్డించేస్తున్నావేమిటి? నేను తినలేను.
చందన ఆగిపోయింది. ఆమెకు నవ్వు వచ్చింది కూడా. అతను తినలేక తింటున్నాడు. ఏమిటి తాతగారు మీరు? నాకు అసలే ఇవాళ ఆకలి లేదు. మీరేమో వడ్డించు వడ్డించు అంటున్నారు. ఒరేయ్, అది ఒక తిండేనా? నీ వయసులో నేను అడిగి మరీ మరీ తినేవాణ్ణి. ఒకసారి మా నాయనమ్మ అంది కూడా, మా భీముడు నిజంగా భీముడే. 10 మంది తినవలసిన తిండి వీడే తింటున్నాడు అని అన్నారు తన చిన్ననాటి సంగతులు గుర్తు తెచ్చుకుంటూ. చందనకి నవ్వు వచ్చింది. పైపంటితో కింద పెదవిని నొక్కిపెట్టి బలవంతంగా నవ్వు ఆపుకోవటానికి ప్రయత్నిస్తుంది. కృష్ణమోహన్ పకపకా నవ్వేశాడు. చూశావా ఎలా తినేవాళ్ళమో? ఇంకా చెబితే మీరు ఆశ్చర్యపోతారు. అతను తల వంచుకుని భోజనం చేయసాగాడు. తాతగారు చందనికి వడ్డించమని కళ్ళతో సైగ చేశారు. చందన చిన్నగా నవ్వుకుని అతని ప్లేట్లో మరి కాస్త కూర వడ్డించింది. హరే, ఏమిటా వడ్డించడం అంటూ చేయి పట్టి ఆపేశాడు. తాతగారు గట్టిగా నవ్వేశారు. కృష్ణమోహన్ ఆమె చేయి వదలలేదు. గట్టిగా అలాగే పట్టుకున్నాడు. చందన వదనం ఎర్రగా కందిపోయింది. ఏమిటి మనిషి చెయ్యి వదలడేమిటి? తాతగారు చూస్తున్నారు కూడా, ఆయన ఏమనుకుంటారు? సిగ్గుతో ఆమె తల వంగిపోయింది. మాట గొంతులోంచి పైకి రాలేదు. చేతిలో గిన్నె టేబుల్పై ఉంచి మెల్లగా చేయి విడిపించుకుంది. అతను ఆమె చేయి వదిలేశాడు.